పాషమైలారం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. సిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి మరణించాడు. ధృవ ఆసుపత్రిలో 6 రోజుల పాటు చికిత్స తీసుకున్న జితేందర్ అనే వ్యక్తి ఇవాళ మృతి చెందాడు. దీంతో సిగాచి పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. మరోవైపు సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. వారం రోజులు గడిచినా 9 మంది ఆచూకీ లభించలేదు. పాషమైలారం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. సిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి మరణించాడు. ధృవ ఆసుపత్రిలో 6 రోజుల పాటు చికిత్స తీసుకున్న జితేందర్ అనే వ్యక్తి ఇవాళ మృతి చెందాడు. దీంతో సిగాచి పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. మరోవైపు సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. వారం రోజులు గడిచినా 9 మంది ఆచూకీ లభించలేదు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, పాషమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మరో వ్యక్తి మరణించినట్టు తెలుస్తోంది. నిన్న ధృవ అనే వ్యక్తి మరణించాడు. ఈ రోజు జితేందర్ మరణంతో ఎలాంటి విషాదచారాలు అలుముకున్నాయి? నిన్న ధృవ హాస్పిటల్లో మున్మున్ సేన్ అనే వ్యక్తి చనిపోయాడు. ఈ రోజు తాజాగా జితేందర్ అనే మరో కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. మొత్తం మృతుల సంఖ్య 41కి చేరింది. సిగాచి పరిశ్రమ వద్ద మృతుల సంఖ్య 41కి చేరింది. ఇంకా 9 మంది ఆచూకీ ఈ రోజుకి కూడా ఇంకా తెలియట్లేదు. శిథిలాల తొలగింపు ప్రక్రియ దాదాపు పూర్తయినట్టు ఒకవైపు అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ మృతుల ఎవరు ఇంకా 9 మంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాధిత బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ అంటే అక్కడున్న పరిస్థితి బట్టి యంత్రాల లోపల్లో యంత్ర విడి భాగాల్లో శరీర భాగాలు ముక్కలై చిత్రమయ్యి అవి ఇరుక్కున్నాయి. అక్కడ మొత్తం భస్మమయ్యాయి. కాబట్టి ఈ 9 మంది ఆచూకీ తెలియకపోవచ్చు అనేది ఆఫ్ ది రికార్డ్ గా అధికారులు చెప్తున్నమాట. కానీ తమ వారి ఆచూకీ కోసం ఇప్పటికీ మృతుల బంధువులు పరిశ్రమ వద్ద వేచి చూస్తున్నారు. అధికారులు ఎప్పుడొస్తారు, తమకు సంబంధించిన అట్లీస్ట్ ఒక శరీర భాగాలని ఎముకలైనా ఇచ్చినా సరే మేము ఆ సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటాము అని వాళ్ళు మాట్లాడాలని చూస్తుంటే వాళ్ళ రోదనలు మిన్నంటున్నాయి. కానీ అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి. మొత్తం ఆ 700 డిగ్రీల సెంటిగ్రేడ్ కు కంప్లీట్ గా భస్మం అయిపోయిన పరిస్థితి ఉంది. దొరికే అవకాశాలు అయితే లేదు. కానీ అధికారులు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా శిథిలాలు తొలగింపు ఆ డెబ్రిస్ కంప్లీట్ గా దాదాపుగా పూర్తిగా వచ్చింది. అందులో ఏమాత్రం చిన్న ఎముకలు దొరికినా వాటికి DNA పరీక్ష నిర్వహించి వాళ్ళకి సంబంధిత మృతుల బంధువులకు అందిస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ రోజు ఉదయం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పరిశ్రమ విజిట్ కు వచ్చారు. వాళ్ళని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఖచ్చితంగా పరిశ్రమను పరిశీలిస్తామని చెప్పి పోలీసులు అడ్డుకున్నారు. కానీ చివరికి కార్మిక సంఘాలకు సంబంధించి ఇద్దరు ఒక్కొక్క కార్మిక సంఘానికి 2 చొప్పున పరిశ్రమను పరిశీలించడానికి పోలీసులు అనుమతించారు. సంపత్. ఓకే యోగానంద్, ఇప్పుడు సిగాచి పరిశ్రమ దగ్గర రెస్క్యూ బృందాల శిథిలాల తొలగింపు ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? ఇంకా ఎన్ని మృతదేహాలు లభించే అవకాశాలున్నాయి? అలాగే ఇప్పటి వరకు డెడ్ బాడీకి లభించిన మృతుల కుటుంబాల ఆర్తనాదాలు ఎలా ఉన్నాయి? గత 3 రోజులుగా 4 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ లో ఇంతవరకు ఒక డెడ్ బాడీ కూడా లభించలేదు. అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కంప్లీట్ గా ఆ మృతదేహాలన్నీ ఏదైతే శిథిలాల కింద ఉన్నవారు భస్మం అయ్యే పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ఏదైతే పేలుడు సంఘటన డ్రైయర్ లో పేలుడు జరిగిందో వీళ్ళందరూ డ్రైయర్ కు సమీపంలో ఉన్న వ్యక్తులుగా అధికారులు. ఓకే రైట్, థ్యాంక్ యూ యోగానంద్.